ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంతం నెగ్గించుకున్నాడు. ఎంపీ అభ్యర్థి విషయంలో తన మనిషికే ఇవ్వాలని పట్టుబట్టి గెలిచాడు. ఎంతమంది అడ్డు చెప్పినా చివరకు అధిష్టానాన్ని ఒప్పించి తన వియ్యంకుడు త్రిపులార్ రామసాయం రఘురామరెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ ఖరారు చేయించుకున్నాడు. శ్రీనివాసరెడ్డి గారికి నాగేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి వారికి రావాల్సినటువంటి వెసులుబాటు కల్పించవలసిందిగా కార్యకర్తలు కోరుతా ఉన్నాం. ఇది ఒక గుడి, ప్రజాస్వామ్యానికి గుడి. ఈ గుడిలో రాక్షసులు దొరబడ్డారు, ప్రజాస్వామ్యం తెరబట్టబడింది. అదే పద్ధతుల్లో ఓసీలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 102 పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ఇవాళ సర్వేలు చెప్తున్నాయి. వెనక్కి మేము ఇక్కడికి వచ్చాం. హరీష్ రావు గారు వచ్చి ఆయన కూడా మేము చేశాం. తుమ్మల నాగేశ్వరరావు గారికి, కోనవనేని గారికి, సాంబశివరావు గారికి, అలాగే మన ఉన్న విలువైన నిర్ణయం ఇది అని చెప్పి మనం గమనించాలి. మన ముందుండేది కేవలం లోక్సభ ఎన్నికలు కాదు, దేశాన్ని జైల్లో పెట్టడం కొత్త సదాయంగా మనం భావిస్తాం. ఈ ఎలక్షన్ లో ఓటేసుకునేది ఒక వ్యక్తి కోసం కాదు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా గౌరవనీయులు రామసహాయం రఘురామరెడ్డి గారు నామినేషన్ వేసిన సందర్భంగా గౌరవనీయ సోనియా గాంధీ గారి యొక్క ఆదేశానుసారం రాహుల్ గాంధీ గారి యొక్క సలహా మేరకు భారత జాతీయ కాంగ్రెస్ ఖర్గే గారు అధ్యక్షులుగా రఘురామరెడ్డి గారిని ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థిగా సభ్యులు గత మాజీ మంత్రి బలరాం నాయక్ గారు, అదేవిధంగా రేణుకా చౌదరి గారు, మీరు ముగ్గురు కూడా ఈ సమగ్రమైనటువంటి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పాటుపడతారనే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మీ మీద విశ్వాసంతో ఈ స్థానాన్ని మీకు కల్పించారు. మేమందరం కూడా శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా, జిల్లా ప్రజలుగా, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వామపక్షాలు రెండూ కూడా ఈ ఎన్నికల్లో మీకు సహకరిస్తున్నారు. ఈ రాజకీయ చరిత్ర, ఖమ్మం రాజకీయ చరిత్ర మీకు, మీ కుటుంబానికి తెలియంది కాదు. వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని సౌకర్యాల్ని, సదుపాయాల్ని కల్పిస్తామనేటటువంటి విశ్వాసాన్ని మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా